లెటర్ అనాలిసిస్ అనేది వచ్చింది అనుకోండి. లెటర్ అనాలిసిస్ అంటే ఒక లెటర్ని ఎన్ని విధాలుగా ఆలోచించాలి, ఒక లెటర్ని ఎన్ని విధాలుగా చూడాలి అనేది వస్తే మీకు ఒక 4 to 5 టాపిక్స్ కవర్ అయిపోతాయి. అందులో కోడింగ్ డీకోడింగ్ ఉంటుంది, లెటర్ అనాలజీ ఉంటుంది, లెటర్ సిరీస్ ఉంటుంది, ఆడ్ మెన్ అవుట్ ఉంటుంది. అంటే లెటర్స్ ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఒక 4-5 టాపిక్లో మీకు చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. అంటే ఏమంటారంటే ఇప్పుడు లెటర్ అనాలిసిస్ అంటే ఏ నెంబర్ ఉంది, ఏ, ఓకే, ఏని మనం ఏమనుకుంటాం, ఎప్పుడు ఏ అంటే 1 అనుకుంటాం, అంతే. ఏ నెంబర్ 1 అనుకుంటాం ఇక. బట్ ఏ అనేది 1తో పాటు 26 కూడా అవుతుంది రివర్స్లో, ఓకేనా. అంటే ఏ అనేది లెఫ్ట్ నుంచి చూస్తే 1, ఏ అనేది లెఫ్ట్ సైడ్ చూస్తే 1, అంటే ఇట్లా మామూలుగా ఇప్పుడు A to Z ఉంటుంది కదా, ఇది లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే ఏ నెంబర్ 1గా చూస్తాం, ఓకేనా. అదే రైట్ సైడ్ నుంచి చూస్తే ఏ నెంబర్ ఎంత అవుతుంది, 26 అవుతుంది. రైట్ సైడ్ నుంచి చూస్తే 26. అంటే ఏని ఎప్పుడు 1 అనుకోకుండా 26గా కూడా మనం చూడాల్సి ఉంటుంది, 26గా. నెక్స్ట్ ఇదే ఏని మనం 27 అని కూడా అనుకుంటాం. ఇదే ఏని మనం 27, అదే 27 ఎట్లయితే సార్ అంటే ఆల్ఫాబెటిక్స్ మొత్తం 26. నో ప్రాబ్లం. ఆల్ఫాబెటిక్స్ అనేవి 26 అయినప్పటికీ కంటిన్యూస్ సిరీస్ అనేది ఉంటుంది అనమాట, కంటిన్యూస్ సిరీస్. సో కంటిన్యూస్ సిరీస్ అంటే ఇట్ మీన్స్ A to Z ఉంది కదా, A to Z మళ్ళీ ఈ సిరీస్ అనేది మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ వరకు 26 అవుతుంది కదా, దిస్ సిరీస్ విల్ కంటిన్యూ, మళ్ళీ ఇక్కడ కంటిన్యూ అవుతుంది, మళ్ళీ ఏమవుతుంది, ఏ అవుతుంది. ఏ ఎంత అవుతుంది, 27 అవుతుంది. ఏ ఎంత అవుతుంది, 27. అంటే ఏని 1గానే అనుకోవచ్చు, 26గా అనుకోవచ్చు, 27గా కూడా అనుకోవచ్చు, ఓకేనా. ఇంకొకటి ఎలా అంటే అనాలిసిస్లో ఏని ఇంకొకసారి కూడా మనం 1 అంటాం. ఏని ఇంకొకసారి కూడా మనం 1 అంటాం. ఎప్పుడు అంటామంటే ఇప్పుడు ఓవెల్స్ ఉంటాయి కదా, ఓవెల్స్లో ఏఈ ఐఓయు ఉంటాయి, ఏఈ ఐఓయు. అంటే ఆల్ఫాబెటిక్లో ఏ నెంబర్ 1, ఓవెల్స్లో కూడా ఏ నెంబర్ 1. ఇప్పుడు మామూలుగా అయితే ఈ నెంబర్ ఎంత, మామూలుగా అయితే ఈ నెంబర్ 5 అనుకుంటాం, ABCDE ఈ నెంబర్ 5 అనుకుంటాం. బట్ సమ్ టైమ్స్ ఈ నెంబర్ 2 కూడా అనుకోవచ్చు. సమ్ టైమ్స్ ఈ నెంబర్ని మనం 2 కూడా అంటాం. ఎప్పుడు 2 అంటాం, ఈ ఓవెల్స్లో సెకండ్ ప్లేస్ ఈ కాబట్టి ఈ నెంబర్ 2 అనుకుంటాం. నెక్స్ట్ ఐ నెంబర్ ఎంత, 9. ఐ నెంబర్ మామూలుగా మనకి 9. మరి ఇప్పుడు ఏమనుకోవచ్చు, ఐ నెంబర్ని మనం 3 కూడా అనుకోవచ్చు. 3 అంటే ఏంటిది, ఓవెల్స్లో 3rd పొజిషన్. ఓ ఉందనుకోండి, O15 అని అనుకుంటాం, బట్ ఓవెల్స్లో 4th పొజిషన్ ఓ. యూని కూడా మనం 5 అనుకోవచ్చు, యూని 5. అంటే ఈ విధంగా ఒక లెటర్ని ఏ విధంగా అనాలిసిస్ చేయాలంటే నెంబర్ ఆఫ్ వేస్ అనేవి ఇన్ని ఉంటాయి. ఏ అంటే ఎప్పుడు 1 అవ్వదు, ఏ అంటే 26 అవ్వచ్చు, 27 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, ఓకేనా.